బీసీ జాబితా నుంచి ముస్లింలు తొలగించాలి. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకం. ముస్లింలను బీసీలో కలిపితే హిందూ సమాజం తిరగబట్టం ఖాయం. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం కాంగ్రెస్కు లేదు అని బండి సంజయ్ గారు చెప్తున్నారు. చూద్దాం ఒకసారి ఇంకేమన్నారు ఆయన. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీసీ జాబితాలో ముస్లింలను చేరిస్తే ఆమోదించే ప్రసక్తే లేదన్నారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం తెలిసి కూడా కేంద్రంపై నెట్టాలనుకోవటం మూర్ఖత్వం. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని చిత్తశుద్ధి కాంగ్రెస్కు లేదని తేటతెల్లమైంది. బీసీల్లో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయి. కాంగ్రెస్ పార్టీ బీసీలకు మరింత అన్యాయం చేస్తుంది. ముస్లింలను బీసీలో కలిపితే హిందూ సమాజం తిరగబట్టడం ఖాయం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం తథ్యం. కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంటే బీసీ జాబితా నుండి ముస్లిం తొలగించాల్సిందే. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే. ఇచ్చిన మాట తప్పుతూ బీసీలు నిండా ముంచుతున్న పార్టీ కాంగ్రెస్. బీసీలంతా కాంగ్రెస్ మోసాలు గుర్తించాలని కోరుతున్నా. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే దమ్ముకు కాంగ్రెస్కు లేదు. మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే తెలంగాణకు నష్టమని తెలియదా? 15వ గ్రాంట్ కమిషన్ నిధులు ఆగిపోతాయని తెలిసి కూడా జాప్యం చేస్తారా? ఇప్పటికే 2 దఫాలుగా నిధులు రాలేదు. 73, 74 రాజ్యాంగ సవరణలు ఉల్లంఘిస్తారా? స్థానిక సంస్థలకు 5 ఏళ్లకోసారి తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని రాజ్యాంగం చెబుతుంది. మీరు ఆమోదించిన రాజ్యాంగాన్ని మీరే అవమానిస్తారా? రాజ్యాంగ పుస్తకాన్ని పట్టుకొని తిరగటం కాదు, రాజ్యాంగాన్ని అమలయ్యేలా చూడాలి. సర్పంచ్ లేకుండే గ్రామ సభలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు జరిగేదేలా? గ్రామాల్లో పూర్తి అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడుతున్నా పట్టించుకోరా? ఓడిపోతామనే భయానికే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని బండి సంజయ్ పేర్కొన్నారంట. ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే ఎట్టకేలకు బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు ఈ బీసీ కమిషన్ గురించి ఈ బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నారు వీళ్ళు, ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇది కాస్త సంతోషం తగ్గ విషయం. ఎందుకంటే ఉన్నారా బాబు, మనకి బీజేపీ వాళ్ళు 8 మంది ఎంపీలు, ఈ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అసలు లేరు అనుకోదానికన్నా కాస్త ఏదో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటే అరే నిజంగానే ఉన్నారు కదా మనం ఓట్లు వేసిన వాళ్ళు అని జనం కూడా అనుకుంటూ ఉంటారు. సరే సార్, ఇది పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ కులగణన చేసింది, అది ఫెయిల్ అయిందా ఏంటని పక్కన పెడితే అమలు చేద్దామని చూస్తుంది. మరి మీరు దేశవ్యాప్తంగా అధికారంలో మీరే కదా ఉన్నారు, మీరు దేశవ్యాప్తంగా మీరు చేయగలుగుతారా కులగణన? దేశవ్యాప్తంగా కులగణన చేసి 42% రిజర్వేషన్లు మీరు కల్పించగలుగుతారా? 5 ఏళ్లకు ఒకసారి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి అని రాజ్యాంగం చెప్తుందంటున్నారు కదా మీరు. మరి 10 ఏళ్లకు ఒకసారి దేశ జనాభా లెక్కించాలని మీకు రాజ్యాంగం చెప్పట్లేదా? చెప్పండి, రాజ్యాంగం చెప్పట్లేదా? 2021లో జరగాల్సిన జనగణన ఎందుకు పోస్ట్పోన్ అవుతా వస్తుంది? ఈ సంవత్సరం కూడా జనగణన లేనట్టే కదా. మొన్న బడ్జెట్లో మీరు కేటాయించిన దాంట్లో ఈ వీటి కోసం, ఈ జనాభా లెక్కలు దానికోసం మీరేం కేటాయించలేదు కదా. అంటే ఈ సంవత్సరం కూడా మీకు జనాభా లెక్కలు చేసే ఇంట్రెస్ట్ లేనట్టే కదా. మరి దాని గురించి మాట్లాడాలి కదా మీరు. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? మీరు రూల్స్ చెప్తున్నారు కదా సార్. మీరు ఎప్పుడు చేస్తారు జనగణన? జనగణన మీరెప్పుడు చేస్తారు? దేశవ్యాప్తంగా కులగణన చేపట్టే దమ్ము మీకుందా? అఫిడవిట్ ఉంది కదా ఆల్రెడీ మీ సుప్రీంకోర్టులో కులగణన గురించి. మీది దేశవ్యాప్తంగా కులగణన చేసే దమ్ము మీకుందా? జనగణన చేసే దమ్ము మీకుందా? మీరు మాట్లాడుతున్నారు. ఆశ్చర్యం అదే. కానీ ఒక ఆశ్చర్యంతో పాటు ఆనందం ఏంటంటే కనీసం మీరు మాట్లాడుతున్నారు. బీజేపీ వాళ్ళు లేరురా బాబు, 8+8 0 అని చెప్తున్నారు. కానీ ఉన్నారు, బీజేపీ వాళ్ళు ఉన్నారు, ఏదో మాట్లాడుతూ ఉంటారు. అది అసందర్భమా సందర్భమా, పనికొచ్చేదా పనికిరాందా ఏంటో పక్కన పెడితే ఏదోటి మాట్లాడుతున్నారు. థ్యాంక్స్ సార్. అట్లీస్ట్ మిమ్మల్ని గెలిపించిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలకు కాస్త మాకు మీరు అప్పుడప్పుడు మాట్లాడితే చాలు సార్. మీరు ఎలాగో మాకేం చేయరు, తెలంగాణ కోసం మీరేమీ తేలేరు, కానీ కనీసం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి సార్. మీరు ఉన్నారన్న విషయం గుర్తుంచుకుంటాం మేము. అయితే ఇక్కడ ఇంకో విషయం సార్, మీరు ఓన్లీ హిందువుల గురించే మాట్లాడతారా? ముస్లిం ఓట్లు మీకు వద్దా? ముస్లింలని ఇందులో కలిపితే ఏదో చేస్తా అంటున్నారు కదా. మరి ముస్లిం ఓట్లు లేకుండానే గెలిచారా మీరు? ఒకప్పుడు మీ పార్టీయే ఒక ముస్లిం నాయకుడిని రాష్ట్రపతిగా పెట్టింది సార్, మీ పార్టీయే. మరి మీరెందుకు మతపరమైన రాజకీయాలకు బీజేపీ వ్యతిరేకం అంటున్నారు? బీజేపీ చేసేదే మతపరమైన రాజకీయాలు కదా.